హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రష్ స్పోర్ట్స్. అయిపోయింది, ఇంకా అంతా అయిపోయింది. ఈ సీజన్లో అయినా తెలుగు టైటాన్స్ ప్లే ఆఫ్ వెళ్తుందని ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ హోప్స్ మొత్తం గయా అయిపోయింది. అసలు గెలిచే మ్యాచ్ని కూడా ఇంత ఘోరంగా ఓడిపోతారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పవన్ చేసిన ఒక్క చిన్న మిస్టేక్ వల్ల మ్యాచ్ రూపురేఖలే మారిపోయాయి. ముందు నుంచి బోత్ టీమ్స్ నువ్వా నేనా అన్నట్టుగా పోటాపోటీగా ఆడారు. దేవాంక్ అయితే ఎప్పటిలాగానే తన ఫామ్ని ఏమాత్రం కోల్పోకుండా తెలుగు టైటన్స్ పై ముందు నుంచే విరుచుకుపడి చాలా సింపుల్గా పాయింట్ తీసుకెళ్లాడు. మన వాళ్ళు కూడా పవన్ షెరావత్ అండ్ విజయ్ మాలిక్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. కానీ డిఫెండర్ నుంచి అంతలా ఇంప్రూవ్మెంట్ రాలేదు. ఈ మ్యాచ్లో ఫస్ట్ హాఫ్ స్కోర్స్ వచ్చేసి తెలుగు టైటన్స్ 18 అండ్ పాట్నా పైరేట్స్ 19. కేవలం 1 పాయింట్ లీడ్లోనే ఉన్నారు కదా, కంబ్యాక్ చేస్తారనుకున్నాం. కానీ సెకండ్ హాఫ్లో పాట్నా పైరేట్స్ ఒకేసారి తెలుగు టైటన్స్పై విరుచుకుపడి వెంటనే ప్లేయర్స్ అవుట్ చేసి వితిన్ 5 minutesలోనే తెలుగు టైటన్స్ని ఒకేసారి భారీ లీడ్లోకి వెళ్ళారు. ఆల్అౌట్ అయినా సరే కంబ్యాక్ చేస్తూ వచ్చారు. కానీ పాట్నా పైరేట్స్ ఆల్అౌట్ అయ్యే మూమెంట్లో లాస్ట్ 2 players ఉన్నప్పుడు పవన్ షెరావత్ ఇద్దరిని అవుట్ చేసుకుని వద్దామని డీప్గా వెళ్ళాడు. దీంతో వాళ్ళు వెంటనే పవర్ని ట్యాకిల్ చేసి సూపర్ ట్యాకిల్ చేశారు. అలాగే నెక్స్ట్ రైడ్లోనే విజయ్ మాలిక్ అండ్ ఆ నెక్స్ట్ రైడ్లోనే ఆశిష్ నర్వాల్ని కూడా సూపర్ ట్యాకిల్ చేసి మళ్ళీ లీడ్లోకి వెళ్ళారు. ఏకంగా బ్యాక్ టు బ్యాక్ 3 రైడ్స్లో పాట్నా పైరేట్స్ సూపర్ ట్యాకిల్ చేసి చాలా లీడ్లోకి వెళ్ళారు. ఇంతలోనే టైం కూడా తగ్గుతూ వచ్చింది. లాస్ట్ మూమెంట్లో కంబ్యాక్ చేయడానికి ట్రై చేశారు, కానీ ఏం లాభం లేకుండా పోయింది. చివరికి ఫైనల్ స్కోర్ వచ్చేసి తెలుగు టైటన్స్ 37 అండ్ పాట్నా పైరేట్స్ 41. 4 points తేడాతో మ్యాచ్ ఓడి ప్లే ఆఫ్ నుంచి అయితే ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయిపోయిందని చెప్పొచ్చు తెలుగు టైటన్స్ అయితే. పాట్నా నుంచి రైడింగ్లో దేవాంక్ అయితే ప్రతి రైడ్లో విజృంభించి ఏకంగా 14 రేడ్ పాయింట్ చేసి మరో సూపర్ 10 యాడ్ చేశాడు తన ఖాతాలో అయితే. అలాగే ఈ మ్యాచ్లో మెయిన్గా పాట్నా డిఫెన్స్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేశారు. దీపక్, అంకిత్ జగ్లన్, గుర్దీప్లు అయితే కంటిన్యూస్గా పర్ఫామ్ చేస్తూ ఎక్కడా మిస్టేక్ చేయకుండా సూపర్గా ట్యాకిల్ చేసి టీంకి మంచి పాయింట్ని అందించారు. అలాగే ఈ మ్యాచ్లో డిఫెన్స్ నుంచి ఏకంగా 18 ట్యాకిల్ చేశారు. మన వాళ్ళైతే ఈ మ్యాచ్లో కూడా డిఫెండింగ్లో అంతలా రాణించలేకపోయారు. కేవలం 9 ట్యాకిల్స్ మాత్రమే చేశారు. కానీ రైడింగ్లో మాత్రం అదరగొట్టారు. పవన్ షెరావత్ 9, విజయ్ మాలిక్ 9 రేడ్ పాయింట్స్తో అదరగొట్టి రైడింగ్ నుంచి 23 రేడ్ పాయింట్స్ అందించారు టీంకి. కానీ పవన్ ఆ ఒక్క మిస్టేక్ వల్ల మ్యాచ్ జారిపోయింది. మొత్తానికైతే పాట్నా పైరేట్స్ చేతిలో 4 points తేడాతో మ్యాచ్ అయితే ఓడిపోయాం. మరి ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయా లేవా అంటే ఆల్మోస్ట్ లేనట్లే. కానీ ఇఫ్ ఇన్ కేస్ జైపూర్ ఆడే నెక్స్ట్ 2 matchesలో 2 matches ఓడాలి, లేకపోతే ముంబై ఆడబోయే నెక్స్ట్ 3 matchesలో 3 matches ఓడిపోవాలి. అలాగే తెలుగు టైటన్స్ నెక్స్ట్ మ్యాచ్ అగెన్స్ట్ పునర్పల్టన్స్ మ్యాచ్లో భారీ స్కోర్ తేడాతో గెలిచి ముంబై అండ్ జైపూర్లో ఏదైనా ఒక టీం వాళ్ళు ఆడబోయే నెక్స్ట్ మ్యాచెస్లో అన్ని మ్యాచెస్ ఓడిపోవాలి. ఇలా అయితే తెలుగు టైటన్స్ ప్లే ఆఫ్కి వెళ్ళే ఛాయిస్ ఉంటుంది. తెలుగు టైటన్స్ ప్లే ఆఫ్కి చేరాలంటే అంత దేవునిపైనే భారం. ఇంకా ఎదుటి టీమ్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో దానిపై ఆధారపడి ఉంటుంది. చూద్దాం ఏం జరగబోతుందో.